నమస్తే ఏటీవీ, నేను మీ అలీ. నెల్లూరు నగరంలో కొన్ని పాఠశాలలు కానివ్వండి, గుళ్ళు కానివ్వండి, బళ్ళు కానివ్వండి, అది ఇంటిని ఒక చక్కదిద్దాలని ఉద్దేశంతో టీడీపీ కార్యకర్తలు కంకణం కట్టుకొని ఆ యొక్క పార్కులు కానివ్వండి, ఆ యొక్క స్కూల్ యొక్క గ్రౌండ్ కానివ్వండి, ఆ యొక్క వాళ్ళు ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి ఆ యొక్క ఇవన్నీ చూసి వాళ్ళ కడుపు మండి కంకణం కట్టుకొని అవన్నీ మేము ముందుకు వచ్చి ముందడుగు వేస్తున్నామని చెప్తూ కప్పిరి రేవతి గారు మొదటి అడుగు ముందేయడం జరిగింది. అయితే ప్రస్తుతం కప్పిరి రేవతి గారు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. ఏందమ్మా అసలు మీ ఎక్కడ చూసినా గుళ్ళు చూసినా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, ఏంటి అసలు అది? అందరికీ నమస్కారం. మంత్రి పొంగూరు నారాయణ గారు గతంలో ఎమ్మెల్యేగా పోటీ గాని ఆయన సతీమణి గాని ప్రతి గడపని తొక్కటం జరిగింది. ఆయన ఏదైతే చెప్పాడో ఆ అభివృద్ధి పనులు ఆయన మంత్రి అయిన వెంటనే మన దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి గారి ఇంటి ముందర అక్కడ రోడ్డు ఫస్ట్ నాటే కాంటాక్ట్ ఇవ్వటం జరిగింది. తర్వాత పినాకిని పార్క్ 57వ డివిజన్ లో ఉండే పినాకిని పార్కు అభివృద్ధి చేసేదానికి దాన్ని శాంక్షన్ చేయటం జరిగింది. అలాగే ఆ రోజు హామీ ఇచ్చారు. ట్యాంక్ నెల్లూరు పేట కట్ట నుంచి పినాకిని పార్క్ మీదుగా పొర్లు కట్ట దాకా ఒక ట్యాంక్ బండ్ లాగా ఏర్పరిచి నెల్లూరులో ఎలాగ ట్యాంక్ బండ్ ఉందో అలాగే చేస్తానని చెప్పి, అలాగే బోటు సెక్షన్ కూడా పెడతానని చెప్పి మాట ఇవ్వటం జరిగింది. ఇక అక్కడి నుంచి పోతే ప్రతి పార్కుని డెవలప్ చేసే దానిలో ముందంటున్నారు. అలాగే ఈ మధ్య కాలంలో మేము మీటింగ్ వెళ్ళినప్పుడు అసలు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపడుతున్నారు. అంటే గుంటబడి మోడల్ హై స్కూల్ ఇంత పెద్ద గ్రౌండ్ ఉందా, ఇలాంటి గ్రౌండ్ ఇన్ని రోజులు ఓడుకోలేకపోయామా అని ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపోతున్నారు. సార్ దృష్టికి సార్ ఇది అసాంఘిక కార్యక్రమాలకు అడ్డమైంది. చెట్లు పాములు ఎక్కడ బట్టి రౌడీజం గంజాయి డ్రగ్స్ ఇలా ఉంది సార్. దీన్ని మీరు ఆ స్కూల్ కి మంచి గ్రౌండ్ ఇస్తే మంచి స్కూల్ సార్. వాళ్ళు ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలకు భయపడి గోడ కట్టుకున్నారు. అటు చూడండి ఒకసారి, ఆ గోడ కట్టేశారు ఆ రోజు ఈ గ్రౌండ్ లో. ఆ స్కూల్ కు సంబంధించిన గ్రౌండ్ ఇది. ఆ గ్రౌండ్ లో నుంచి ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని పిల్లలు డిస్టర్బ్ అవుతారని ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు చెప్పారు, మీ దృష్టికి తీసుకొచ్చారు ఈ సమస్యని. స్థానికులకు కూడా ఇంత పెద్ద గ్రౌండ్ ఉంది, ఇది గుంటబడికి సంబంధించింది అనేది తెలీదు. గతంలో పొంగూరు నారాయణ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు మున్సిపల్ శాఖ మంత్రివర్యులుగా మున్సిపల్ స్కూల్స్ని డెవలప్ చేయాలని చెప్పేసి కొన్ని స్కూల్ను డెవలప్ చేయటం జరిగింది. ఆ రోజు ఇక్కడ బీఈడీ కాలేజ్ టీచర్స్కి ట్రైనింగ్ ఈ స్థలాన్ని కేటాయించడం జరిగింది. తర్వాత రాష్ట్రం ఇదైపోయింది, వైసీపీ ప్రభుత్వం వచ్చింది, ఇవన్నీ మరుగున పడిపోయింది. వాళ్ళు వచ్చిన కాడి నుంచి ఎలాంటి వాళ్ళంటే బూతులు మాట్లాడటంలో సిద్ధులు. ఎవరు? కొడాల నాని, పేర్ని నాని, పోలిపోయిన అనిల్ కుమారు బూతులు మాట్లాడే వాళ్ళల్లో నెంబర్ 1. ఇప్పుడు నీతులు సూక్తులు మాట్లాడే వాళ్ళు ఎవరయ్యా అంటే కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. నేను అడుగుతున్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని, సిగ్గు లేదా చంద్రశేఖర్ రెడ్డి గారు? మీరు ఒక విద్యావేత్తగా ఉండి స్కూల్స్ రన్ చేస్తూ మాటకొస్తే పొంగూరు నారాయణ గారిని తిడుతూ మీరు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇలాంటి గ్రౌండ్ ఉందని స్కూల్కి ఆ గ్రౌండ్ను అందించాలనే ఆలోచన మీకు రాకపోగా ఈరోజు అభివృద్ధి పనులు చేసే పొంగూరు నారాయణని విమర్శించటం తగదు మీకు. అట్లా మేము ఈ గ్రౌండ్ని సార్ దృష్టికి తీసుకుపోగానే సార్ వెంటనే స్పందించి మిట్ట మధ్యాహ్నం 2 గంటలకి స్కూల్ని విజిట్ చేసి వెంటనే నాకు 48 గంటల్లో ఈ గ్రౌండ్ క్లీన్ కావాలని చెప్పటం, అలాగే సిఐ గారిని పిలిపించి ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడాలని సిఐ గారికి చెప్పటము. అప్పుడు ఈ గ్రౌండ్ ఒక లెవెల్కి వచ్చాక షటిల్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు, వాలీబాల్ కోర్టు, తర్వాత క్రికెట్ టోర్నమెంటు, కబడ్డీ, రన్నింగ్ రేసు, నడిచేదానికి పాదయాత్ర వాకింగ్ ట్రాక్, ఇవన్నీ కూడా ఏర్పరుస్తానని చెప్పి మాట ఇవ్వటం జరిగింది. ఆయన చెప్పిన మాట ప్రకారమే పని మొదలయ్యింది. పొంగూరు నారాయణ గారు మినిస్టర్గా ఉన్న పీరియడ్లో ఆయన విజయానికి కృషి చేసిన మేమందరము కూడా భాగస్వాములైనందుకు చాలా సంతోషపడుతున్నాము. ఇలాంటి స్కూల్ని గ్రౌండ్ని వెలుగులోకి తీసుకొచ్చి మోడల్గా తీర్చిదిద్దే పొంగూరు నారాయణ గారికి మీడియా ముఖంగా కూడా ధన్యవాదాలు. మంచి స్కూల్కి ఎలిమెంటరీ స్కూల్ నుంచి కాలేజీ వరకు పెట్టే స్కూల్కి మంచి ప్లే గ్రౌండ్ ఇవ్వాలి. మంచి విద్యార్థులు తయారవ్వాలంటే ఆటల్లో కూడా ముందుండాలి.
ప్రతి దానిలో కూడా ఉండి ఇక్కడ నుంచి ప్లేయర్స్ కావాలనే ఉద్దేశంతో నేను గ్రౌండ్ చేస్తాను, పిల్లలకు ఆటలుగా ఆడుకునేదానికి ఒక కోర్టు, వాలీబాల్ కోర్టు, క్రికెట్ కోర్టు చేస్తానని అంటే ఇవన్నీ ఉత్తమాటలు. ఈ చుట్టుపక్కల వాళ్ళు దోచుకొని మా మీద దొంగ కేసులు పెట్టి ప్రజల సొమ్ము హరించవేసి వాళ్ళు రంగులు వేసుకోను, వాళ్ళు సమాధుల మీద వేసుకోను ఈ కార్యక్రమంలో మమ్మల్ని బూతులు తిట్టేదానికి, మమ్మల్ని ఇబ్బందులు పెట్టేదానికి కక్ష సాధింపు చర్యల్లో ఉన్నారు. కానీ అభివృద్ధి పనులు ఎప్పుడూ చేయలేదు. అయితే పొంగూరు నారాయణ గారు ఆయన మామూలుగా కూడా ఎమ్మెల్సీగా మంత్రిగా ఇస్తారు, కానీ నా ప్రజలు నన్ను ఒక్క ఛాన్స్ ఇచ్చి నన్ను మన మనిషి అని మద్దతు తెలపాలనే ఉద్దేశంతో డైరెక్ట్ ఎలక్షన్స్కి వచ్చి 70,000 ఓట్ల మెజార్టీతో గెలిచి ప్రజలకు ఏ అయితే హామీలు ఇచ్చారో మంచి నగరాన్ని, దోమల లేని నగరాన్ని, మంచి రోడ్లు, మంచి పార్కులు, మంచి స్కూల్స్, మోడర్న్గా నెల్లూరుని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలనే తలంపుతో కంకణం కట్టుకున్న పొంగూరు నారాయణ గారు ఎక్కడ అనేసి నేను తెలియపరుస్తున్నాను. అంటే గత ప్రభుత్వము స్కూల్ పిల్లకాయల కోసం చాలా అభివృద్ధి చేసింది, నాడు నేడు కార్యక్రమం చాలా చేసింది అని చెప్పింది. అయితే ఈ యొక్క స్కూల్ని ఎందుకు వదిలేసింది అంటారు? ఏమి చెయ్యలా, అట్లా చేసేమని పబ్లిసిటీ చేశారు, ఆ పేరుతోటి దోచుకున్నారు. ఈ రోజు చూస్తే ప్రభుత్వం బ్యాంకుల్లో అప్పులు తరతరాలు కూడా మరలా మనకు అప్పులు పుట్టకుండా ఉండే విధంగా చేశారు. ఏమీ అభివృద్ధి పనులు చేయలా, అదంతా డూపు, కక్ష సాధింపు చర్యలు తప్పితే అభివృద్ధి పనులు అనేవి గత ప్రభుత్వంలో చేయలేదు. దానికి నిదర్శనం ఈ మోడల్ హై స్కూల్, ఈ గుంటబడి గ్రౌండే అని తెలియపరుస్తున్నా.